ఈ చేతులు వృత్తికి దూరం అయితే ఎన్ని గుండెలు లయ తప్పుతాయో తెలుసు. ఎందరి ఆశలు సంతోషాలు ఆవిరైపోతాయో తెలుసు. వృత్తే ప్రాణమని తెలిసి ఎలా నీ ప్రాణాలకి నిన్ను దూరం చేస్తాను? వృత్తే దైవంగా భావిస్తావని తెలుసు కదా, దైవాన్ని నీకు దూరం ఎలా చేస్తాను? భవిష్యత్తుకు మేలు చేసేది ఆ భగవంతుడేగా. ఇంత విశాలంగా ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు జనని. ఎవరికెన్ని ఆలోచనలున్నా నీ ఆలోచనలనేవి నీకుండాలి గుణ. దానికి మంచా చెడ నిర్ణయించే స్పృహ ఉండాలి. లేకపోతే స్వార్థం నిండిన చెడ్డవాళ్ళు నీ చుట్టూ చేరతారు. వాళ్ళని కనిపెడుతూ ఉండాలి. అలా నువ్వు చేయలేదు కాబట్టే దేవుడే కలుగు చేసుకుని నీకు మేలు చేయడానికి ఈ విషయం నీకు తెలిసేలా చేశాడు. ఇది ఇప్పుడైనా ఇలా బయటపడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంతమంది ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. చాలా చాలా థ్యాంక్స్ జనని. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మధుకి. మధుకా? అవును, తనే నాకు మొదట ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీ ప్రాబ్లం క్లియర్ గా వీరికి చెప్పండి. మీ తరపున మిమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడుతుంది. మీరెవరు భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా చెప్పండి. తను ముందు అలర్ట్ అవ్వబట్టే ఇంకా అనర్థాలు జరగకుండా హాస్పిటల్ కాపాడగలిగాము. చాలా చాలా థ్యాంక్స్ మధు. ఇది మనది. నాకు థ్యాంక్స్ ఎందుకు? ప్రాణాలు పోసే దగ్గర ప్రాణాలు తీసే పనులు జరగకూడదు కదా. వాళ్ళ బాధ చూసి తట్టుకోలేకపోయాను. పాప అలా అనడం అలవాటైంది దానికి. కానీ ఆ ప్రేమ దూరం చేసిన పాపం నాదే. చిన్నదానివైనా చాలా తెలివిగా ప్రవర్తించావురా. ఆ పేషెంట్స్ ప్రాణాలు కాపాడిన పుణ్యం నీకు మేలు చేస్తుంది. నన్ను మీ అందరికీ దూరం చేయకపోతే చాలు, అదే గొప్ప మేలు. వాళ్ళు నిజంగా అలా చేసుంటారంటావా జనని? పేషెంట్స్ చెప్పారుగా. వాళ్ళు డాక్టర్ గురించి చెప్పారు. అక్కతో మాట్లాడితే నిజానిజాలేంటో చెప్పమని అడిగితే చెప్పరు. ఇందాకే చూసావు కదా గుణ, ఎంతసేపటికి నా మీదే నెట్టే ప్రయత్నం చేస్తుంది. నా మాట మీద నమ్మకం లేకపోతే వెళ్ళి అడుగు. నువ్వు మాట్లాడితే ఎవరైనా చూస్తే అది వార్త అవుతుంది. రకరకాల ప్రచారాలకు దారి తీస్తుంది. నీ చుట్టూ మీడియా పేపర్లు చేరుతాయి. ఇప్పుడు అదంతా అవసరమా? ఇప్పుడు ఉండాల్సింది హాస్పిటల్లో. నష్టపోయిన వాళ్ళ ఆరోగ్యం మీద నువ్వు శ్రద్ధ పెట్టాలి. వాళ్లకు న్యాయం చేయాలి. వాళ్ళకే లోటు రాకుండా చూసుకోవాలి. వాళ్ళ దృష్టిలో నువ్వు దేవుడనే ముద్ర తొలగిపోకుండా కాపాడాలి. అప్పుడే నీ హాస్పిటల్ నిలబడుతుంది. పేషెంట్లు క్షేమంగా ఉంటారు. నీ లక్ష్యానికి నువ్వు న్యాయం చేసిన వాడివవుతావు. అర్థమైంది జనని. మధు, నువ్వు ఇంటికెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరే అమ్మా. అమ్మ ధరణి, మన లాయర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. అయ్యో, నీకు మా లాయర్ తెలీదు కదా. సరే, నేను నెంబర్ చెప్తాను, నువ్వు ఫోన్ చేసుకో. ఇప్పుడే మాట్లాడొస్తాను. ధరణి,
ఒక్క నిమిషం ధరణి. ఎస్ఐ గారు, ఇంకా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయలేదా? చేస్తూనే ఉన్నాం. ఎంత అడిగినా చెప్పడం లేదు, నిజం ఒప్పుకోవడం లేదు. పలుకు పలికితే కదా పకడ్బందీగా ఇరికించగలిగేది. మీరు అలా స్మూత్ గా సాగదీస్తే ఎందుకు చెప్తారు మేడం? గట్టిగా 4 తగిలించండి, దెబ్బకి దెయ్యం దిగొస్తుంది. మొత్తం కేసు పుట్టు పూర్వోత్తరాలన్నీ కక్కేస్తారు. అవును, మీ దగ్గర చాలా రకాల డిగ్రీలు ఉంటాయి కదా? అదే కటింగ్ ప్లేయర్తో గోల్డ్ పీకడం, కాళ్ళు పీకడం, ఏదో 3rd డిగ్రీయో 4th డిగ్రీయో అంటారు కదా, అవేవో ఉంటాయి కదా మేడం? చూడు చూడు, అనవసరంగా ఈ శక్తితో పెట్టుకుంటాడా. నాకు మెమరీ ఎక్కువ. నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఫ్యూచర్ లో చాలా బాధపడాలి. జాగ్రత్త 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 జాగ్రత్త. పదండి. నా మీద దెబ్బ పడితే ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? దెబ్బ పడని అప్పుడు చెప్తా. దూరం జరుగు, దూరం జరుగు. ఆ, అమ్మ, ఏయ్, కొట్టదు మా. అమ్మా, కొట్టదు మా. అమ్మా, ఆ, అమ్మా, ఆ. మేడం 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 వద్దు మేడం. అబ్బా, అమ్మ, ఏయ్, కొట్టదు గమ్మా. అమ్మా, అబ్బా. ఏయ్ జనని, అంతు చూస్తానే. అసలు నువ్వు ఎంతమంది అంతు చూస్తావే? నీ అంతు చూసేవాళ్ళు ఎవరూ లేరనా? నా చేతికి సమాధానం చెప్పట్లేదనే ఈ లాఠీ పట్టుకొచ్చాను. ఇది విరిగేలోపు నువ్వు సమాధానం చెప్పాలి, లేకపోతే నా చేతుల్లో చచ్చినట్టే. పోతే లాకప్ డెత్ కింద రాసేస్తాను. ఎందుకండి? అసలు మేమేం తప్పు చేసామని? అసలు మమ్మల్ని నువ్వు ఆగరా. అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మాకేం తెలియదంటే నమ్మరా? ఇదిగో డాక్టర్ మాటలు నమ్మి మమ్మల్ని వీడితో పాటు తీసుకొచ్చి లోపలేశారు. ఆవిడెవరో వచ్చి ఏదో చెప్తే మీరొచ్చి మా మీద లాఠీ ప్రయోగం చేస్తారా? మీ దౌర్జన్యానికి ఫలితం అనుభవిస్తారు. మా లాయర్ వచ్చాడంటే మీ అంతు చూస్తాడు. సార్ రేయ్, ఏంట్రా?